గారు విశ్లేషకులు ఉన్నారు మనతో పాటు. రామ్మోహన్ గారు, మీరు ఎలా చూస్తారు? తెలంగాణలో మొత్తంగా చూస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నాయి పార్టీలన్నీ అనే ఒక విమర్శ అయితే ఉంది. ఎలా చూడాలి? ఖచ్చితంగా చివరిగా అన్న మాటతో ఏకీభవిస్తున్నా. పెద్దలందరూ మన్నించాలని నన్ను మిత్రుడు కూడా నేను జర్నీలో ఉండడం వల్ల అప్పుడప్పుడు వీడియో ఆఫ్ అయింది సార్. విజయ్ గారు మీరు కూడా పర్లేదు సార్, చెప్పండి. ఉద్దేశం ఏంటంటే ఈ మూడు పార్టీలు వేరు వేరే అంటున్నారు, ఒకటి కాదు. ప్రజలను రకంగా మీరు అన్నది చివరి మాట పూలు చేయడానికి ఎవరి వెర్షన్ చెప్పుకుంటారు, వారు చెప్పుకుంటారు. అర్ధ సత్యాలు అసత్యాలు చెప్తున్నారు. అంటే వారికి అనుకూలమైన నాణ్యానికి ఒకవైపు చూపెడుతున్నారు అని అంటారు. మనం కొంచెం రెండు వైపులా మాట్లాడుకుందాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మోడీ గారితో సఖ్యతతోనే మొదటిసారి ఉన్నారు. మిషన్ భగీరథ మన శంకుస్థాపన కానీ తర్వాత ఇనాగ్రేషన్ వచ్చినప్పుడు గజ్వేల్ ప్రాంతంలోనే మీ కరుణా కటాక్షాలు చాలు సార్ మాకు అని కేసీఆర్ గారు అన్నారు. మొదటి 5 ఏళ్ళు బీజేపీ గవర్నమెంట్ తో బాగానే ఉన్నారు కదా, అప్పుడు రాలేదు. తర్వాత శత్రుత్వం పెంచుకున్నాడు. అప్పుడు నేను చాలా విమర్శించిన, మీ ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ పెట్టుకోవద్దండి, మన ప్రధానమంత్రి, మీరు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వచ్చినప్పుడు గౌరవించాలి, వారు వచ్చినప్పుడు వారితో సహకారం తీసుకోవాలి. అడుగుతూనే ఉందాం నష్టం ఉంది, అమ్మాయిని అడగంది పెట్టదు కదా అని తెలంగాణ అభివృద్ధి కోరుకునే మాలాంటి వాళ్ళందరం కూడా కేసీఆర్ గారు కూడా ఎడముఖం పెడముఖం పెట్టుకొని అధికారిక సమావేశాల్లో కూడా కుర్చీ ఖాళీగా ఉంచి ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ ఉంచడం తప్పన్నాను నేను ఆనాడు, ఇప్పుడు కూడా అంటున్నాను. అట్లాగే మనకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మొదటి రోజే మోడీ గారిని, కేసీఆర్ గారిని, ఆఖరి సలావుద్దీన్ ఓవైసీ గారిని కూడా సలహా తీసుకుంటాను, మీ యొక్క అనుభవం మాకు ఇవ్వండి అని ఎలక్షన్ రిజల్ట్స్ వస్తుండగానే రేవంత్ రెడ్డి గారు అన్నారు. నేను అభినందించాను. నేను అట్లాగే బడాబాయ్ చోటేబాయ్ అంటే కూడా అందరూ విమర్శించారు. అప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ మోడీ గారితో తగ్గిస్తున్నారు, మీకు ఏమొస్తుందని చెప్పి. ఇవాళ కూడా నేను ఏమంటున్నాను అంటే ఇక్కడికి వచ్చే కల్లా మనం ఎంత సఖ్యతగా ఉన్నా కేంద్ర ప్రభుత్వాలు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వరకు చెప్పాలంటే బీజేపీ, అంటే తెలంగాణ వచ్చినాక బీజేపీ ఉంది అనుకోండి, మనకు తెలంగాణకు కానీ అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలంటే మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక ఆంధ్రప్రదేశ్ లో మరి బాగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు కనుక రెండు తెలుగు రాష్ట్రాలను ఒకే గట్ట కట్టలేం, కానీ తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నాయి అంటున్నాను నేను. తెలంగాణ ఇవ్వడంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఆలస్యం చేసి 2004లో ఇచ్చినా 2009లో ఇచ్చినా ఈ సమస్య రాకపోయేది. 2004లో ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది, 2009లో ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. రెండు రాష్ట్రాల్లో బాగుండేది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో మిగిలిపోవడానికి కారణం ఏంది? అక్కడ ఇచ్చినా వాళ్ళే వేయలేదు, ఇది మనకు తెచ్చినా ఇక్కడ ఇచ్చినా ఇక్కడ వేయలేదు, రెండు దిక్కుల పోయింది కదా. అందుకని ఉభయ పరిస్థితులు చెందిండ్రు. ఎప్పుడు కూడా నాంచివేత ధోరణి కేంద్ర ప్రభుత్వం, ఆనాడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మోడీ ప్రభుత్వం 11 ఏళ్ళ ఉన్నప్పుడు కానీ తెలంగాణకు అన్యాయం చేస్తుంది అంటున్నాను, స్పష్టంగా చెప్తాను. కానీ టీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉందా అంటే మొదటి 5 ఏళ్లలో కొంత మంచి వచ్చేటప్పుడు చేసుకుంటూ పోయిన వాళ్ళు రెండో 5 ఏళ్లలో అవినీతి అహంకారం రెండింటితో ప్రజలు తీర్పిచ్చిండ్రు. అంతిమ నిర్ణేతలు మీరు విజయ్ గారు మీరు అన్నట్టు అంతిమ నిర్ణేతలు న్యాయ నిర్ణేతలు ప్రజలే. నేను స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళు తెలంగాణ ప్రజలు ఈ మూడు పార్టీలను కూడా ఒకరికొరు మన స్నేహితులను ఎవరు నమ్మతలేరు సార్. ముగ్గురు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటూ, కాంగ్రెస్ ఏమంటది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటది, బీఆర్ఎస్ ఏమంటది, కాంగ్రెస్ మన బీజేపీ ఒకటి అంటది. రెండు జాతీయ పార్టీలు ఒకటైతే వాళ్ళు శత్రువులు, దేశం మొత్తం శత్రువులు అయినాయి వాళ్ళు కూడా. అట్లానే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ అంటది. వీళ్ళంతా మనం చూసి నాటకం ఆడుతున్నారు, స్పష్టంగా చెప్తున్నా. మిత్రులు మన్నించాలి, కొంచెం కఠినంగా మాట్లాడుతున్నా. నేను పరుషవాక్యాలు మాట్లాడలేను, మీలాగా ప్రతిదానికి ఇంకో దానికి ముడిపెట్టలేను. నేను స్పష్టంగా తెలంగాణ ప్రజలు మూడు పార్టీలు మధ్యలో మోసం చేస్తున్నాయి అంటున్నారు. ఇవాళ బీజేపీ ఇవ్వాల్సిన అంశాలు ఏవైతే రాష్ట్రానికి రావాల్సిన అంశాలు ఉన్నాయో ఒక్కటన్నా ఈ 11 ఏళ్ళుగా వచ్చిందా? చెప్పొచ్చు, చాలా చెప్పొచ్చు మనం, కానీ వచ్చిందా అని ఆలోచన చేసుకోండి మిగతా పార్టీలు కూడా. అట్లానే సఖ్యత ఉన్నప్పుడు సఖ్యత లేనప్పుడు కూడా ఈ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చినాయి కదా. మూడో పార్టీగా మీరు అధికారంలోకి రావాలంటే బీజేపీకి కూడా నా విన్నపం ఏంటంటే, మీరు ఎప్పుడో అయ్యొచ్చేదాకా అమ్మా సాగదు. మీరు ఇప్పుడైనా సరే తెలంగాణకు విభజన చట్టంలో ఏమున్నాయి అమలు చేయండి. మొట్టమొదటి ఈ రెండు పార్టీలు అధికారం చూసింది కదా, ఇప్పుడు అమలు చేయండి. రెండోది, తెలంగాణ ప్రజలు ఏం కోరుతున్నారు? ఇవాళ మెట్రో కోరుతున్నారు, లేకుంటే రీజనల్ రింగ్ రోడ్ కోరుతున్నారు, లేకుంటే చాలా విభజన సమస్యలు కాకుండా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వీటిని తీర్చే ప్రయత్నం చేస్తే వచ్చేసరికి మిమ్మల్ని గెలిపిస్తుండొచ్చు. ఇప్పుడు వీళ్ళని చూసినాం, వాళ్ళని చూసినాం, ఒకసారి బీజేపీని చూసినాం అనొచ్చు కదా. కానీ మేము అధికారంలోకి వచ్చేదాకా, మేము డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేదాకా ఒక మాట విజయ్ గారు, ఎందుకంటే ఇప్పుడు కీలకమైన సమస్య ఏంటంటే ముగ్గురు మధ్యన పంచాయతీ పెట్టుకొని, భార్యాభర్తల పంచాయతీ పెట్టుకొని చుట్టపోయి నిలగొట్టిండ్రట. మా పరిస్థితి అట్లే ఉంది, ప్రజల పరిస్థితి అట్లే ఉంది. మీరు అనవసర పంచాయతీ పెట్టుకోకండి. బీజేపీకి నా విన్నపం ఒకటే, ఓసారి బీఆర్ఎస్ 10 ఏళ్ళు చూసిండ్రు, ఇప్పుడు 5 ఏళ్లలో 2 ఏళ్ళు కావస్తుంది, 1.5 year అయింది కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారు. మీరు అధికారంలోకి రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేదాకా, మేము వచ్చేదాకా ఏమి చేయం తెలంగాణ కంటే నష్టపోతారని నేను అంటున్నాను. బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే,
మోడీ గారు తెలంగాణకు రావాల్సిన విభజన హామీలు అమలు చేయండి. అట్లానే ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారు 10 సార్లు పోయింది కదా, సరే దేనికి పోయిండు ఆ విమర్శ నేను పోను, కానీ పోయిందంటే అడిగింది అయితే నిజమే కదా. అమ్మ అడిగింది అమ్మాయిని పెట్టదని అడిగింది కదా. ఎవరు వస్తేంది, కేసీఆర్ చేస్తేంది, రేవంత్ రెడ్డి చేస్తేంది, మీరు చేస్తేంది, మీకే పేరు వస్తుంది. బీజేపీ వాళ్ళకి మీకే పేరు వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ చేయండి. ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది రీజనల్ రింగ్ రోడ్ ముచ్చట మాట్లాడబట్టి. నా ప్రాంతం నుంచి పోతుంది స్పష్టంగా మీకు తెలవాలి కదా. అట్లానే మనకు మెట్రో 2వ దశ అడుగుతున్నారు, అదెందుకు ఇవ్వరు. అట్లాగే కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, అది ఎందుకు మొదలు కాదు. కొన్ని ఉండే, నేను అంత పాజిటివ్ అసలు నెగిటివ్ ఉన్నది మొత్తం బీజేపీ ఏం చేస్తారని చెప్పలేను. Right. కానీ ప్రజల ఆకాంక్షల మేరకు మీరు విభజన చట్టం రైట్ హామీలు రామ్మోహన్ గారు